అంటే ఓపిక లేనట్టుగా, లేకపోతే కొన్ని విషయాలను వదిలిపెట్టిన వాటిలో స్ట్రెస్ రావడం. ఎప్పుడైతే తన్ను తాను ఓవర్ బర్డెన్ అంటే బరువుగా ఫీల్ అయ్యి ప్రతి పనిలోనూ తను ఎక్కువగా బరువు మోస్తున్నట్టుగా భావించడం, ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వడం, ఎప్పుడు డీలా అయిపోవడం, నర్వస్ ఫీల్ అవ్వడం, అట్లాగే ప్రతి విషయానికి భయపడడం. అంతేకాకుండా థాట్స్లో తన ఆలోచనలో రేసింగ్ చేయాలంటే భయపడుతూ స్ట్రెస్కు లోనవడం, ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా ఏ ఈవెంట్స్లో కూడా లైఫ్ని ఎంజాయ్ చేయకపోవడం, మనిషిలో ఎప్పుడు డిప్రెషన్ లోన్ అవ్వడం, మానసికంగా బాధపడుతూ లోన్ అవ్వడం, లైఫ్లో ఇంట్రెస్ట్ లేకుండా బిహేవ్ చేయడం అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పూర్తిగా లోపించి బాధపడుతూ ఉండడం మనం స్ట్రెస్లో ఎక్కువగా చూస్తుంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఆ వ్యక్తిలోని స్ట్రెస్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడుగా ఈ స్ట్రెస్ని మనం డయాగ్నోజ్ చేయాలంటే హిస్టరీ ప్రకారమే చేయగలుగుతాం. ఒక సైకాలజిస్ట్ కానీ ఒక సైకియాట్రిస్ట్ కానీ తనతో ఇంటరాక్ట్ అయిన పద్ధతిలో ఈ స్ట్రెస్లో ఉన్నాడా లేదా అన్నది యూజువల్గా సైకాలజిస్టులు కానీ సైకియాట్రిస్టులు కనిపెడతారు. సో యూజువల్గా ఎట్లా అసలు ఏ పరికరం దీన్ని డిటర్మైన్ చేయడానికి ఈ ప్రపంచంలో లేదు. కేవలం మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఆవేదన, మనిషి యొక్క పద్ధతులు, ఈవెన్ డ్రెస్సింగ్ చేయడంలో కేర్లెస్గా డిప్రెషన్లో ఉండడం, తిండి గురించి కూడా సరైన పద్ధతిలో తినకుండా మిస్ చేయడం, జనరల్ డిజేబిలిటీ, జనరల్ వీక్నెస్ లోన్ అవడం, అంతేకాకుండా మనిషిలో ఒకలాంటి నిర్లిప్తత, నిస్పృహ అనేటివి కూడా కనబడుతూ ఉంటాయి. సో యాజ్ యూజువల్గా సైకియాట్రిస్టులు ఇవన్నీ కనిపెట్టి తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పద్ధతులు సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్టులు కానీ యూజువల్గా వీరికి కౌన్సిలింగ్ చేయడం అవసరం. ఇంటి సభ్యులు ఎవరైతే ఆ వ్యక్తికి నచ్చిన వ్యక్తితో కౌన్సిలింగ్ చేయించడం, ఎప్పుడు వారి పక్కనే ఉంటూ ధైర్యాన్ని చెప్పడం, అంటే వారిని ఈ యొక్క అసంతృప్తి లేయర్ నుంచి ఆ నిస్పృహ స్ట్రెస్ లేయర్ నుంచి బయటి ఎన్విరాన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వారు హైదరాబాద్లో ఉండి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వారు ఊటీ లాంటి ప్రదేశాలకు పోయి అన్నీ మర్చిపోయి తన్ను తాను జీవించే విధంగా తనకు తోడుగా ఒకరిని తీసుకెళ్ళి ఉంచడం, తనకు కావలసిన సదుపాయాలు పెట్టడం, ఇంటి సభ్యులు వారిని సహకరించడం, ఇలాంటివి చేస్తే స్ట్రెస్ తగ్గే అవసరం, జాగ్రత్త ఉంటుంది. అంతేకాకుండా